అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీకు తెలుసా విత్ పల్లవి యలమంచిలి. సో ఇవాళ నేను మీకు ఈ వీడియోలో నాటి ఎగ్జామ్ గురించి కొన్ని టిప్స్, ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ చెప్తాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, అసలు నాటి ఎగ్జామ్ అంటే ఏంటి? సో నాటి ఎగ్జామ్ వల్ల మనకి పిఆర్కి 5 పాయింట్లు వస్తాయి, విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ మనకి ఇన్విటేషన్ రావడానికి. సో మనకి ఎన్ని ఎక్కువ పాయింట్స్ ఉంటే అంత అడ్వాంటేజెస్ మన ఫైల్ పిక్ అవడానికి. సో నా లాంగ్వేజ్ తెలుగు కాబట్టి నేను తెలుగులో రాశాను. ఇంతకు ముందు అయితే నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ అండ్ నా సీనియర్స్ చాలామంది నాటిని హిందీలో, తమిళ్లో డిపెండింగ్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్లో రాసేవాళ్ళు. బట్ ఇప్పుడు మన అదృష్టవశాత్తు తెలుగు అనేది మనకి నాటిలో ఇంక్లూడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నెక్స్ట్ నేను కంటిన్యూ చేసే ముందు ఎవరెవరైతే మనకి తెలుగు నాటిలో రావడానికి కృషి చేశారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి కొంచెం తెలుగు మనకు వచ్చు కాబట్టి ఒక ధైర్యం అనేది ఉండేది, మనం ఎగ్జామ్ పాస్ అవ్వగలము అని చెప్పని. సో ఫైనలీ తెలుగు నాటిలోకి వచ్చేసింది. ఆల్ రైట్. సో ముందు మనం ఎగ్జామ్ బుక్ చేసుకుంటాం. ఎగ్జామ్ బుక్ చేసుకోవడానికి ఎన్ని డబ్బులు ఉండాలి? సో ఈ ఎగ్జామ్ బుక్ చేసుకోవడానికి మనకు సుమారు $815 వరకు అవుతుందండి. డిపెండింగ్, అప్పుడప్పుడు ఫీజు పెరగచ్చు కూడా, అది మనం చెప్పలేము. బట్ 800 చిల్లర మాత్రం తప్పకుండా అవుతుంది. సో 800 పెడుతున్నాం కాబట్టి చాలా కష్టపడి మంచిగా రాయాలండి మనం అందరం ఎగ్జామ్. సో 5 పాయింట్స్ కూడా అడ్వాంటేజ్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళు అడుగుతూ ఉంటాం, మీరు ఎలా రాశారు, నాటి ఎగ్జామ్ ఈజీనా కష్టమా అని. సో ఈజీ కష్టం అంటూ ఏం లేదండి, అంతా ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఎగ్జామ్ రాసే ముందు నేను చాలామందికి ఫోన్స్ చేశాను. సో కొంతమంది ఈజీ అని చెప్పారు, కొంతమంది కొంచెం కష్టం మంచిగా రాయాలని చెప్పారు, అండ్ కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ రావకపోయినా సెకండ్ అటెంప్ట్లో పక్కా అవుతుంది అని చెప్పన్నారు. బట్ మీరు భయపడమాకండి. ఫస్ట్ థింగ్, టెన్షన్ అస్సలు ఉండదు మన మైండ్లో. దానివల్ల మనం స్ట్రెస్ ఫ్రీ ఉంటే మనం బాగా రాయగలం ఎగ్జామ్. సో నాటి ఎగ్జామ్ మీరు స్లాట్స్ నాటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఎగ్జామ్స్ మీకు ఇమీడియట్లీ దొరకవు అన్నమాట స్లాట్స్. సో అందుకని మీరు ఒక 1 month ముందు నుంచి మీరు ఎతుకుతాం మొదలు పెడితే మీకు దొరుకుతుంది. నేను ఆగస్ట్లో బుక్ చేసుకుంటే నాకు అక్టోబర్ స్లాట్ దొరికింది. ఇప్పుడు రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా బుక్ చేసుకున్నారు, వాళ్ళకి ఫిబ్రవరి స్లాట్ దొరికింది. ఇప్పుడు నవంబర్లో బుక్ చేసుకుంటుంటే. సో చూడండి, ఎంత త్వరగా రాస్తే అంత మంచిది 5 పాయింట్స్ కోసం. బట్ మినిమం ఒక 1 month గ్యాప్ పీరియడ్ అయితే తీసుకోండి. సో మనం ఎగ్జామ్ బుక్ చేస్తాము, డబ్బులు కడతాము. అండ్ ఇంకొక డౌట్ ఉండొచ్చు మీకు, ఇది ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా అని చెప్పని. ఇది మొత్తం ఆన్లైన్ ఎగ్జామే అండి, నో ఆఫ్లైన్ ఎగ్జామ్. సో పక్కా మనం ఇంట్లో కూర్చుని రాయొచ్చు ఎగ్జామ్, ఇంట్లో ఆర్ ఆఫీస్లో అట్లా. అండ్ ఈ ఎగ్జామ్ మనం బుక్ చేసుకోగానే మనకి టైం అది బుక్ చేసుకుంటాం కదా, మనకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈ టైంలో మీరు అలాట్ అయ్యారు, సో ఈ టైంలో మీ ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పని. సో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక వారం ముందు మనకు ఒక ఈమెయిల్ వస్తుంది అనమాట, కొన్ని ఈ రూల్స్ ఫాలో అవ్వాలని. సో ఫస్ట్ రూల్ వచ్చేపాటికి డౌన్లోడ్ ప్రాక్టర్ క్రోమ్ ప్లగిన్ అని చెప్పని వస్తుంది. సో దాని లింక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమొస్తుందంటే, కంప్లీట్ ది సిస్టమ్ చెక్ 48 hours బిఫోర్ ద ఎగ్జామ్. సో 48 గంటల ముందు మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది మీ కంప్యూటర్ మొత్తం ఒకసారి స్కాన్ చేసి వెరిఫై చేస్తుంది. అండ్ థర్డ్ ఏంటంటే, ఒక్కసారి మీరు ఆ సిస్టమ్ చెకప్ అనేది ఫినిష్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ది కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. అండ్ దాని కింద మీకు ఇంకా లింక్స్ ఇస్తాడు, అసిస్టెన్స్ అని చెప్పి ఇస్తాడు. సో అందులో మీరు ఏం చూసుకోవచ్చు, జనరల్ వీడియో ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఎగ్జామ్ రూల్స్ కానీ, ఏదన్నా కానీ ఒక శాంపుల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు అందులో చూపిస్తారు. సో ఫస్ట్ ఈ ఎగ్జామ్కి మనకి కావాల్సినవి ఏంటి, ఉండకూడనివి ఏంటి? సో కావాల్సినవి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకి ఉండాలి. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా డిస్రప్షన్స్ వస్తే మనకి ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతుంది, మనం కూడా చాలా స్ట్రెస్ అండ్ టెన్షన్ ఫీల్ అవుతాం. అయ్యో ఏమవుతుంది అని ఆ టెన్షన్లో ఎగ్జామ్ రాయలేము. సో మేక్ ష్యూర్ మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. సెకండ్ థింగ్, మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఆర్ ఏ ట్యాబ్లెట్ ఉండాలి. 2 ఉండద్దు, ఏదో ఒక్కటి మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసినంతసేపు మన ఫోన్ని ఇటు సైడ్ యాంగిల్లో పెడతాం అనమాట. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు మళ్ళీ ఈ ఫోన్ ద్వారా చూసి మనల్ని ఆపరేట్ చేస్తారు. సో ఫోన్ ద్వారా ఎలా చూస్తారంటే, మనకు ఒక యాప్ పంపిస్తారు. యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని అందులో మనం స్టార్ట్ చేయాలి. ఒక
క్యూఆర్ కోడ్ కూడా మనకు మెయిల్లో పంపిస్తారు, దాన్ని స్కాన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్, మనము ఎగ్జామ్ అనేది ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో రాయొచ్చు, ఫోన్లో రాయొద్దు. సో మేక్ షూర్ మీ దగ్గర పక్కా ఒక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అనేది ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ థింగ్, ఫోటో ఐడి అనేది మాత్రం మ్యాండేటరీ అండి. నేనైతే నా పాస్పోర్ట్ పెట్టుకున్నాను, సో వాళ్ళకి ఇట్లా చూపించాలన్నమాట. అండ్ ఏమేమి చెయ్యొద్దు, యాజ్ నేను ఇందాక చెప్పినట్టు మన దగ్గర ఎక్స్ట్రా డివైజెస్ ఏమీ ఉండద్దు. అక్కడ రికార్డ్ చేసేది ఒకటి, మనం ఎగ్జామ్ రాసేది ఒకటి మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చుట్టుపక్కల నుంచి ఎలాంటి మాటలు కానీ పాటలు కానీ వినిపించకూడదు. సో మేక్ షూర్ మీరు ఒక క్వైట్ రూమ్లో కూర్చున్నారు అండ్ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. సడన్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ రూమ్మేట్స్ వచ్చినా లేదా ఏదైనా గట్టిగా సౌండ్స్ వినిపించినా మీరు ఎగ్జామ్ని వైలేట్ చేసినట్టు డైరెక్ట్ ఫెయిల్ అయిపోతారు. సో మేక్ షూర్ ఎటువంటి శబ్దాలు మాటలు అనేవి వినిపించకూడదు. నెక్స్ట్ థింగ్, ఇక్కడ టాయిలెట్ బ్రేక్స్ అనేవి ఉండవు. మీకు మధ్యలో ఆకలి వేసినా వాష్రూమ్ వచ్చినా మీరు వెళ్ళటానికి వీల్లేదు. సో పక్కా మీరు ఎగ్జామ్కి ముందరే వెళ్ళి రండి. ఇప్పుడు నేను మీకు మార్కింగ్ సినారియో గురించి చెప్తాను. ఈ ఎగ్జామ్లో మనకి 2 మాడ్యూల్స్ ఉంటాయి, టాస్క్ ఏ అండ్ టాస్క్ బి. సో టాస్క్ ఏలో మనకు వచ్చేపాటికి మినిమం 29 మార్క్స్ రావాలి, టాస్క్ బిలో వచ్చేపాటికి కూడా మినిమం 29 మార్క్స్ రావాలి, అండ్ ఓవరాల్ 63 ఉండాలి. సో ఈ ఎగ్జామ్ మొత్తం మనకు వచ్చేపాటికి 90 పాయింట్స్కి ఉంటుంది. సో ఫస్ట్ మాడ్యూల్ 45 పాయింట్స్, సెకండ్ మాడ్యూల్ 45 పాయింట్స్. సో నేను చెప్పినట్టు ఫస్ట్ మాడ్యూల్లో మినిమం 29 రావాలి, సెకండ్ దాంట్లో మినిమం 29 రావాలి, అండ్ ఓవరాల్ మినిమం 63 అనేది మాత్రం పక్కా ఉండాలి. ఒకవేళ ఫస్ట్ మాడ్యూల్లో మీకు 35 వచ్చి సెకండ్ మాడ్యూల్లో 28 వచ్చినా మీరు ఫెయిల్ అయినట్టే. సో మేక్ షూర్ మినిమం 29 అండ్ ఓవరాల్ అనేది 63 ఉండాలి. నేను ఇప్పుడు మీకు నాటి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కొన్ని టిప్స్, ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ చెప్తాను. సో దీనికి మోస్ట్లీ మనకి 3 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, నోట్ టేకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇదే మనకి ఎగ్జామ్ పాస్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. నోట్ టేకింగ్ లేకపోయినా నేను గుర్తుంచుకోగలను అనేది అయితే అసలుకి వద్దండి. ఎందుకంటే ఎంత తెలుగు వచ్చినా సరే మనం సడన్గా పదాలు మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలా, హౌ ఆర్ యూ టుడే అని ఒక సెంటెన్స్ వచ్చింది, దానికి మీరు ఏమంటారు, మీరు ఎలా ఉన్నారు కాదు, మీరు ఇవాళ ఎలా ఉన్నారు, టుడే అంటే ఇవాళ. సో ప్రతి కీ పాయింట్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు పక్కా చెప్పాలి. ఏంటి, మళ్ళీ మనం ఎక్స్ట్రా కూడా మాట్లాడవద్దు. సో ఉన్నది మాత్రమే మాట్లాడాలి. అండ్ ఇంకొకటి, నోట్ టేకింగ్ అనేది నేను ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, మీకు టాస్క్ ఏ స్టార్ట్ అయ్యే ముందు మీకు చెప్తాడు ఈ మాడ్యూల్లో ఏముండబోతుంది అని చెప్పి అని. సో అక్కడ ఏంటంటే మనకు ఒక డైలాగ్ వస్తుంది. సో ద కాన్వర్సేషన్ ఈజ్ బిట్వీన్ ఏ చైల్డ్ కేర్ వర్కర్ అండ్ ఏ డాక్టర్. సో అలా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ నొక్కితేనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. సో దానికి ముందే మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక నోట్స్లో రాసుకోండి, చైల్డ్ కేర్ వర్కర్ అంటే తెలుగులో ఏంటి, డాక్టర్ అంటే తెలుగులో ఏంటి, డాక్టర్ అంటే వైద్యుడు, సో చైల్డ్ కేర్ వర్కర్ అంటే ఏంటి. సో అది మీరు రాసుకుంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్. సో మీకు ఒక డైలాగ్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్లీ చెప్పగలరు. అండ్ అలానే డైలాగ్ వస్తున్నప్పుడు నోట్ టేకింగ్ ఎందుకు ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే, తెలుగులో వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పాలి, ఇంగ్లీష్లో వచ్చినప్పుడు మనం తెలుగులో చెప్పాలి. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు మోస్ట్లీ చేసిన మిస్టేక్ ఏమిటంటే, కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు, కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ అట్లా చెప్పేదాన్ని, మర్చిపోయేదాన్ని. అరే ఇప్పుడు తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో చెప్పాలా డైలాగ్ అని టెన్షన్లో. బట్ చాలా ప్రాక్టీస్ తర్వాత అది నాకు అంటే హెల్ప్ఫుల్ అయింది. సో నోట్ టేకింగ్ అనేది పక్కా ఇంపార్టెంట్ అండి. మీరు ఆ డైలాగ్లో వచ్చేది ప్రతిదీ రాసుకోండి. ఒకవేళ డైలాగ్ మొత్తం అయిపోయింది, రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది, మీకు ఏం చెప్పాలో తెలియదు, బట్ మీరు ఆ కాన్వర్సేషన్ అనేది మీ మైండ్లో ఉంటుంది కదా ఏదో ఒకటి, బట్ పక్కా ఖచ్చితంగా మాట్లాడండి. సెకండ్, ఫ్లూయెన్సీ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. తప్పైనా సరే కరెక్ట్గా చెప్పండి. ఎట్లా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎగ్జామ్లో నేను చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు తెలుపు అంటే వైట్, నాకు అక్కడ తెలుపు అనేది గుర్తురాల, సో నేను వైట్ అని చెప్పేసా డైలాగ్లో. సో డైలాగ్ అనేది ఫినిష్ చేయండి. సో మీరు మాట్లాడినంత వరకు మీకు స్కోర్ పడుతుంది. నెక్స్ట్ వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ టు కీప్ ఇన్ మైండ్. బట్ వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ నోట్ టేకింగ్. అండ్ ఎగ్జామ్ రాసే ముందు మీరు చాలామంది అనుకుంటారు, అయ్యో నేను చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడుతున్నాను, నాకు నాకు ప్రాక్టీస్ అవసరం లేదు అనుకుంటారండి. నో, ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీకు కొన్ని వర్డ్స్ చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో చూపించినప్పుడు ఈ పదాలకి మీకు కనుక తెలుగులో తెలిసినట్టయితే ఓకే, యూఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. లేదు అంటే మాత్రం ప్రాక్టీస్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ ఒకవేళ మీకు కష్టం అనుకుంటే మాత్రం కోచింగ్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ అండి.
కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే $800 పెట్టి ఎగ్జామ్ కడుతున్నాము. సో పక్కా ఒకవేళ మీరు కాన్ఫిడెన్స్ లేకపోతే కోచింగ్ తీసుకోండి, లేదా ఆన్లైన్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నాటికి చాలా కోచింగ్ కూడా ఉన్నాయి, మీరు ఆన్లైన్లో బై చేసి తీసుకోవచ్చు. నేను అట్లనే ప్రిపేర్ అయ్యాను. సో డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, సో మీరు రీసెర్చ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని అడగండి. సో ఇప్పుడు నేను మీకు వీడియోస్ చూపిస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ చెప్తాను ఎగ్జామ్కి. మీరు ఎంత కోచింగ్ తీసుకున్నా, ఎంత ఏం చేసినా, ఎగ్జామ్కి 2 వీక్స్ ముందు నుంచి మీరు ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా పక్కా స్పష్టమైన తెలుగులో మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే మీరు రోజు ఇంకా తెలుగులో మాట్లాడి 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 ఒకేసారి ఎగ్జామ్కి రాగానే మీకు ఆ తెలుగు పదాలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఇంట్లో కుకింగ్ చేస్తూ ఉంటారు, లేదా జాబ్ చేస్తూ ఉంటారు, మీరు రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఏమైనా చూస్తూ ఉంటారు. సో చూసినప్పుడు పక్క దాన్ని మైండ్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు దీని వర్డ్ ఏంటో తెలియదు, ఇప్పుడు ఎవరిని అడగాలనే డౌట్ వస్తే మాత్రం గూగుల్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ అని కొట్టండి. సో ఇంగ్లీష్లో మీరు వర్డ్ కొట్టినప్పుడు కింద ఆటోమేటికలీ తెలుగులో వర్డ్ వచ్చేస్తుంది. సో మీరు రోజు వాడుక భాషలో ఎగ్జామ్కి 2 వీక్స్ ముందు నుంచి పక్కా తెలుగులో మాత్రమే మాట్లాడండి మీ చుట్టుపక్కల వాళ్ళతో. జాబ్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడండి, బట్ మైండ్లో మాత్రం మీరు ఏం మాట్లాడుతున్నా దాన్ని తెలుగులోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోండి. దిస్ విల్ బి ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ యువర్ ఎగ్జామ్. సో పక్కా ఫాలో అవ్వండి. సో వీడియో మొత్తం చూసారు కదండి. సో ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగా రాయండి. మేక్ ష్యూర్ నోట్ టేకింగ్ అనేది పక్కా తీసుకోండి. అండ్ నేను మీకు ఒక ఫన్నీ విషయం చెప్తాను. ఎగ్జామ్ రాసినప్పుడు కన్నా ఎగ్జామ్ అయిపోయినాక మనకు ఆన్సర్స్ గుర్తొస్తే, అయ్యో తెలుపు అంటే వైట్, రంగు అంటే కలర్, ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. సో పక్కా చూడండి. అండ్ ఇందాక చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. సో నాకు టాస్క్ బి వచ్చినప్పుడు ఇప్పుడు తివాచీ గురించి మాట్లాడబోతున్నారని చెప్పొచ్చింది. సో తివాచీ అంటే కార్పెట్ అనమాట. సో అట్లా ఆన్సర్ అనేది క్వశ్చన్లోనే పక్కా ఉంటుంది. సో ఆ ఫస్ట్ వచ్చిన డైలాగ్ అనేది మీరు రాసుకోండి, ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, కీ పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. నోట్ టేకింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. చాలా బాగా రాయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ PR2. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.